ట్రైన్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అటువంటి కోసం మిషన్ కోసము మీరు కూడా రావచ్చు. నా విల్ స్టార్ట్ ఇన్ తిరుపతి ఏరియా, ఇవన్నీ ఏరియాలో ఇక్కడ కూడా మనం చేద్దాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ తర్వాత శ్రీనివాస్ దాంతో ఏమి ఎక్స్పీరియన్స్ తర్వాత దాన్ని చెప్తారు. ఇప్పుడు మీరు మీ మాట మీద లేరు కాబట్టి మేము ఈ మాట మీద ఉంటాం. మీరు వస్తున్నారు హాఫ్ అన్ అవర్ కాలేదు, మీరు 1 అవరే, అంటే చాలా మీరు అనుకున్న మాట మీద ఉంటారు మీరు. అయినా సరే మీ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడే మేడం గారు అడిగాను, మ్యామ్ 50% అంటే నో ప్రాబ్లం, క్రీమ్ పీపులే ఉన్నారు కాబట్టి క్రీమ్ పీపుల్తోనే మాట్లాడుతాను అన్నది మేడం గారు. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఏ పవర్ఫుల్ స్పీకర్ అండ్ ఒరేటర్. మేం గారు నాకు వేణు భగవాన్ గారు పరిచయం చేశారు. HMTVలో ఎన్నో షోస్ మేము చేయడం జరిగింది. దాని తర్వాత వారి స్పీచ్లు, వారి ప్రసంగాలు చాలా పవర్ఫుల్గా మన యూట్యూబ్లో తిరుగుతూ ఉన్నాయి. వారి మేం గారు మాట్లాడిన చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా వైరల్ అయిపోయాయి వాట్సాప్లో. దాంట్లో అంత అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. నాకు ప్రతిరోజు వచ్చే అన్ని కాల్స్లో మేం గారు ఫోన్ నెంబర్ అడుగుతూ ఉంటారు. కొద్దిగా ఫోన్ నెంబర్ ఇవ్వండి, మా కాలేజీకి పిలుస్తాము, మా ఇన్స్టిట్యూట్కి పిలుస్తాము. ఎంతోమంది IASలకు IPSలకు చాలా గొప్ప వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చిన మ్యామ్, మీ అందరు చప్పట్ల మధ్యలో సౌండ్తో నిలబడి మీరందరూ చప్పట్లు కొడతాను. లెట్స్ ఇన్వైట్ మ్యామ్ పద్మా పోతుకొచ్చి గారు. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. 1 2 1 2 3. Come on, sound. 1 2 1 2 3. Ma'am, over to you for very powerful vibration. అండ్ ఇది చాలా చాలా ముఖ్యమండి. మీరందరూ అన్ని వినాల్సిందే, ప్రతి ఒక్కటి వినాల్సిందే. అమ్మాయిలు మీరు మెయిన్గా వినాల్సిందమ్మా, అందరు కూడా వినాల్సిందే. మీ యొక్క కాన్సన్ట్రేషన్ టోటల్ ఆన్ ది స్టేజ్ పెట్టండి. మాట్లాడుతూ ఉంటుంది మ్యామ్, మీరు దయచేసి వినండి. లాస్ట్కు యూ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ లేటర్ ఆన్. అండ్ సేమ్ టైం మెసేజ్లు పంపండి. ఎనీ స్పీకర్ అయిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ మీరే అడగండి, మేము చెప్పాం ఎవరు ఫోన్ నెంబర్, మీరే కావాలంటే అడగండి. కానీ సీక్రెట్గా నాకు ఫోన్ పంపించి సార్ మెసేజ్ పెట్టమంటే నేను పెట్టాను. మ్యామ్ ఓ టు యూ పద్మా పోతుకొచ్చి గారు. థ్యాంక్ యూ సో మచ్. What is this auditorium, Gampa garu? Namo Venkateshaya Namaha. I salute my parents, who my first teachers and best teachers. I salute all my gurus, who are my best parents. My childhood and my schooling was very wonderful. I had a school which was home away home, and then I had my home which was school away school. That wonderful was it. And I salute the society which has accepted me as how I am just now, right in front of you. And I salute my country, the one which has given me Indianity. Bharatiyati ichina na Bharata deshaniki nenu salute chestunnanu. I salute all the army people who had martyred and then had laid down their lives. నాలాంటి ఒక సామాన్యురాల్ని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ ఎంతమందో ప్రాణాలను తెగించి కాపాడుతున్న నా ఆర్మీ వాళ్ళందరికీ ఐ సాల్యూట్ ఫ్రమ్ దిస్ డాస్. థ్యాంక్స్ కంపాజీ, థ్యాంక్స్ ఇంపాక్ట్, థ్యాంక్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, థ్యాంక్స్ వన్ అండ్ ఆల్, those who are associated with it. And my special thanks goes to the one thing which has attracted me to come on to this dais is fine arts. In association with fine arts annaru chusara, ఆ ఫైన్ గా ఉన్న ఆర్ట్స్ స్పోర్ట్స్ మన లైఫ్ లో మిస్ అయిపోయినందుకు మన లైఫ్ మనం ఎంతో ఇంబ్యాలెన్స్ తో లీడ్ చేయాల్సి వస్తుంది. So my special thanks goes to the Fine Arts Department, and then very special thanks goes to those children who have enrolled themselves in Fine Arts. మీకన్నా మహానుభావులు ఎవరు లేరు. ఖచ్చితంగా రాసేయగలను. మీరు లైఫ్ లీడ్ చేసినట్టు మిగిలిన వాళ్ళు ఎవరు లీడ్ చేయడానికి అవకాశమే లేదు. బికాస్ ద ఆర్ట్ ఈజ్ సచ్ దట్, ఫైన్ ఆర్ట్ ఈజ్ సచ్ దట్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద స్పాన్సరర్స్. I thank my fellow Indians. Namaste to you all. जोर से बोलिए. ఇందాకనే సాండ్రా అన్నాడు, ఏంటి అసలు తిరుపతి వాయిస్ ఏం వినిపించట్లేదు, వైబ్రేషన్ ఎనర్జీ అని. నమస్తే. దట్స్ వెరీ గుడ్, దట్స్ వెరీ గుడ్. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే. గంప గారు ఇప్పుడే థమ్స్ అప్ అనేసి పైకి ఎత్తారు. గంప గారు, ఏ నుంచి ఏ దాకా వస్తున్నప్పుడు మధ్యలో ఉన్న ఏళ్ళు నన్ను నిజంగా ప్రలోభ పెట్టాయి.
నన్ను ఆపేశాయి, నన్ను కన్ఫ్యూజన్లో పెట్టాయి, నన్ను ముందుకు వెళ్ళనీయలేదు. బట్ స్టిల్ ఎలా తీసుకుని వచ్చిందో అనుపమ నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది. కుడ్ ఎనీవన్ టెల్ మీ, నేను మొదలెట్టిన ఏ ఏంటి, లాస్ట్ ఏ ఏంటి, మధ్యలో ఉన్న ఏలేంటి? ఎనీ గెసెస్? ఎక్సలెంట్, ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్. ఫస్ట్ ఏ ఇస్ ఎయిర్పోర్ట్, యు ఆర్ రైట్. అండ్ ద డెస్టినేషన్ ఏ ఇస్ ఆడిటోరియం, యు ఆర్ రైట్. మధ్యలో ఉన్న ఏలేంటి? సారీ, నా ఆటోలు ఆడియన్సులు నన్ను ల్యూర్ చేయలేవు. కమాన్, థింక్. యాటిట్యూడ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు విని 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 ఈ పదాలే వస్తున్నాయా? ఆర్ట్స్, ఓకే, అది ముందే చెప్పేశాను. కాదు, యాక్షన్. ఇంకా అదే దాంట్లో ఉన్నారు గంప గారు, పొద్దున్నుంచి లెక్చర్స్ దాంట్లోనే ఉన్నారు. ఏ అంటే ఎయిర్పోర్ట్ నుంచి నేను బయలుదేరి ఏ ఆడిటోరియంకి వచ్చే మధ్యలో పెద్ద పెద్ద బోర్డింగ్స్ అండ్ దెన్ హోర్డింగ్స్ ఆఫ్ ఆషాఢం సేల్స్, ఆషాఢం సేల్స్. అవి అక్కడ అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి, కానీ గంప గారు ఇక్కడ ఉన్నారు. సేల్ అక్కడ పెట్టి గంప గారు ఇక్కడ ఉంటే కనుక నాకు ఆషాఢం సేల్తో లాభం ఉంటుందా? ఎస్ ఆర్ నో? అందుకని గంప గారు మీరు అక్కడికి వెళ్తే సేల్స్ ఇక్కడికి వస్తాయి. ఓకే, ఫర్గెట్ అబౌట్ దాట్ వన్. ఆషాఢం, మనకు ఆ వర్డ్ ఆషాఢం ఎలా వచ్చిందో మీకు తెలుసా? రెండు సార్లు ఈ డిసిప్లిన్ చూపిస్తాం మనం స్టూడెంట్షిప్లో. ఒకటి ఇప్పుడు, ఇంకోటి అప్పుడు. వాట్ ఆషాఢం మీన్స్? తెలుగు నెల. ఆషాఢం అనేది ఈ తెలుగు నెలకి, ఈ మహీనాకి, ఈ మాసానికి ఆషాఢం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఐల్ టెల్ యూ. మనది చాంద్రమానం. చాంద్రమాన ప్రకారం చంద్రుడు ఏ నక్షత్రంలో సంచరిస్తే కనుక ఆ నక్షత్రానికి, ఆ నెలకి ఆ నక్షత్రం పేరు వస్తుంది. పూర్వాషాఢ, ఉత్తరాషాఢాల్లో ఆషాఢం, ఆషాఢం తీసుకుని ఆ చంద్రుడు ఈ నెలలో ఈ రెండు నక్షత్రాలు ఆషాఢంతో ఉన్నాడు కాబట్టి దిస్ మహీనా ఈస్ కాల్డ్, దిస్ మంత్ ఈస్ కాల్డ్ ఆషాఢం. అర్థమైందా? నెక్స్ట్ నెలలో శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి వచ్చే మాసం పేరేంటి? శ్రావణ మాసం. వాట్ ఈస్ ఆషాఢ మాసం? ఆషాఢ మాసం అంటే ఏంటి? ఆషాఢ మాసం అంటే అప్పటిదాకా ఎండకి దుమ్ము పట్టిపోయి ఉన్న చెట్ల మీద తొలకరి జల్లుతో పచ్చదనాన్ని మనం పొద్దున్నే దుప్పటి దులిపినట్టు దుమ్ము దులిపి ప్రకృతికి పచ్చని పరికిణి వేసే మాసం. 10 నిమిషాలు పడ్డ వానకి 100 నిమిషాల సేపు చూరు నుంచి చుక్కలు రాలుతూ 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 ఉన్నప్పుడు, ఆ చుక్కల్లోంచి మనం చూస్తున్నప్పుడు ఆ సప్తవర్ణాలలో ఆ సూర్యుడి కిరణాలు వికేంద్రీకరణమై మనకి ఎప్పుడో మనం నేర్చుకున్న సైన్స్ ప్రిజం విబ్జిఆర్లో బయటికి వస్తుందని 6వ క్లాసులో 7వ క్లాసులో నేర్చుకున్నామా? అలాంటివి గుర్తు తెచ్చే మాసం. అప్పటిదాకా ఎప్పుడో 1, 2 సార్లు బయటకి వచ్చి బుజ్జిగా చికు చికు కుచు కుచు అని కూసే పిట్టలకి చెంపల మీద చల్లని గాలి అలా తట్టి లేపి కూతలు మొదలుపెట్టిన తర్వాత ఆపకుండా కూయించే మాసం ఆషాఢ మాసం. వర్షం పడుతోంది కదా అని ఆదుర్దాతో ఒక బజ్జీ మీద ఇంకొక పచ్చిమిరపకాయ బజ్జీ తిన్నప్పుడు పైన వర్షమో కింద వర్షమో తెలియకుండా పచారులు చేస్తున్నప్పుడు ఉండే మాసం అది. అన్నీ ఆనందించాల్సిన మాసమే. తల ఎత్తి పైకి చూసినప్పుడు సూర్యుడాను కొంచెం పక్కకెళ్ళు, నేను మబ్బులు, మేము వచ్చాం, దిస్ ఈజ్ ఆ టర్న్ అని చెప్పి మబ్బులు అలాగా కమ్ముకునే మాసం ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసాన్ని వర్ణించాలి అని అంటే, ఈ ప్రకృతిని వర్ణించాలి అని అంటే మనకి సంస్కృత కావ్యాలు, తెలుగు మహాకావ్యాలు అక్కర్లేదు. మీలాంటి నాలాంటి వాళ్ళకి ఒక సినిమా పాట చాలు. ఆ పెద్ద కళ సుందరి పాట పాడింది పైన మబ్బుల్ని చూసి. ఏ పాట అయిండొచ్చు? వర్షంలో సాంగ్ పెద్ద కళ్ళ సుందరినా? గట్టిగా చూసిన కళ్ళు కనిపించిన సుందరి అమ్మాయి కాదు. నిత్యా మెనన్ సాంగ్. వర్షం ముందుగా
ఎస్ ఆర్ నో? మీరు చెప్పిన వర్షంలో అమ్మాయి పాట ఏంటి? ఇన్నాళ్ళకు గుర్తొచ్చావా వానా, అవునా? దాట్స్ ఇట్. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవ్రీ మూమెంట్ ఈజ్ వన్ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. మనకి ఇప్పుడు ఆషాఢ మాసం అని అంటే ఒక క్యాలెండర్లో ఒక పేజీ తీసి పక్కన పెట్టేస్తున్నాం, ఎవ్రీ డే అలాగనే మనం కాలం గడిపేస్తున్నాం. దిస్ ఇస్ నాట్ ఆషాఢ మాసం. We should know the meaning of it. We should get connected to it. When we get connected, we experience it. When we experience it, we enjoy it. When we enjoy it, the enjoyment with the experience, when known meaning with the connect is called as a living the moment in our life. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ అందరూ చెప్తూ ఉంటారు, ప్రతి నిమిషాన్ని జీవించండి అయ్యా, జీవించండి అయ్యా అంటే జీవించడం అంటే ఇది. ఓకే, అది పక్కన పెడదాం. అందరూ ఎస్వి కాలేజ్ యూనివర్సిటీ చిల్డ్రన్ అన్నారు. వాట్ ఈస్ ద వన్ డిస్టింగ్విష్డ్ ఫీచర్ ఆఫ్ ఎస్వి యూనివర్సిటీ? 1954 టంగుటూరి ప్రకాశం ఫౌండింగ్. నో నథింగ్ as such. అవి అయిపోయాయి, లాస్ట్ ఇంపాక్ట్లో అయిపోయాయి. సారీ, గ్రీనరీ, వన్ డిస్టింగ్విష్డ్ వన్. ఇంకా సారీ, క్లెన్లీనెస్. ఓకే, ఇంకా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. వెరీ గుడ్. గంప గారు అంటున్నారు లేజినెస్ అని చెప్పారు అని. ఇంకా సారీ ఏంటి? 7 hills. The unique feature of the thing which is really pride of our entire Andhra is the thing SV University has is this is the first digitalized university. Am I right? In Asia. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి, మనకి మనమే కొట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్నవి మనం తెలుసుకుంటే ఏమవుతుంది అని అంటే యూనివర్సిటీలో అడుగు పెట్టేటప్పుడు మనకి అక్కడ చిన్న చిన్న డిఫెక్ట్లు కనిపించేవేవి కనిపించవు. ఎందుకంటే ప్రౌడ్ ఫీలింగ్ ఆఫ్ దాట్ we are the bestest and we are the first persons to be digitalized in Asia అన్న ఫీల్ మనకు వచ్చినప్పుడు we get connected again. మళ్ళీ కనెక్ట్ అయితే కనుక ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఎంజాయ్మెంట్ వస్తుంది. then we will come here and then achieve whatsoever we want, forgetting all the other things. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను, ఆ కథ మీకు తెలిసే ఉంటుంది. ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. These two students have gone to a guru, a very famous guru, a very popular guru, for the discipleship, for the gurukulship. ఇద్దరు ఆ గురువు గారి దగ్గర స్టూడెంట్షిప్ కని వెళ్ళారు. ఎందుకు అని అంటే ఆ గురువు గారి దగ్గరికి ఎవరు వెళ్ళినా స్టూడెంట్స్ అందరూ మహా పాపులర్ అయిపోతారు, ఏదో గంప గారి ఇంపాక్ట్ లాగా. ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే గురువు గారు వాళ్ళకి he had served them with a meal. ఆ మీల్లో సాల్ట్ వేయలేదు. ఫస్ట్ పర్సన్ ఏం చేశాడు? ఫస్ట్ స్టూడెంట్ మామూలుగా తినేశాడు, చూస్తున్నాడు ఎప్పుడు నన్ను గురువు గారు స్టూడెంట్ కింద తీసుకుంటారా అని. రెండో స్టూడెంట్ నాలాంటి వాడు, ఇలా ముద్ద పెట్టుకోగానే ఉప్పు లేదు సార్ అన్నాడు. సో రెండో పర్సన్కి ఉప్పు వేసి అన్నం కంచం నిండా తినమ్మా, నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి తిను అన్నాడు. ఈ స్టూడెంట్ని లోపలికి తీసుకుని వచ్చాడు. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు రియలీ ఫోకస్. మనం దేనికోసం వస్తున్నామో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏది కావాలో మిగిలిన 1, 2, 3 things, if we really forget, we can achieve everything and then anything in our lives. But this is not really happening in our day-to-day life. ఒకళ్ళని పట్టుకుని వాళ్ళు ఏదో ఫియర్ ఫ్రైట్ అని అంటే వాళ్ళ వెనకే నిజంగా అందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇంకొక కథ చెప్తున్నాను. వాట్సాప్లో యాక్చువల్లీ ఇది రౌండ్ అప్ చేసిన స్టోరీ. ఇందులో నక్క పాత్రలో నేను కూడా ఒకసారి ఉన్నాను, మీరు కూడా ఉండొచ్చేమో. చూడండి, ఒక చిన్న చీమ భయంతో పరిగెడుతూ ఉంటుంది. పరిగెడుతూ ఉంటే ఒక ఎలక అడుగుతుంది, ఎందుకు పరిగెడుతున్నావు అని. ఓ పెద్ద జంతువు వచ్చేస్తోంది, నా వెనక పరిగెడుతోంది, నన్ను తినేయడానికి వస్తోంది అని అంటే అవునా అని ఎలక కూడా పరిగెడుతుంది. ఎలక చీమాల పరిగెడుతూ ఉన్నప్పుడు ఎలకని ఓ కుందేలు అడుగుతుంది, ఎలక ఎందుకు పరిగెడుతున్నావు అని. ఓ పెద్ద జంతువు వస్తుంది, నన్ను తినేస్తుంది, అందుకనే నేను పరిగెడుతున్నాను. ఆ ఎలక కుందేలు పరిగెడుతుంటే ఓ నక్క వస్తుంది. ఆ నక్క అడుగుతుంది కుందేల్ని, ఎందుకు పరిగెడుతున్నావు? పెద్ద జంతువు వస్తుంది, తినేస్తుంది కాబట్టి నేను పరిగెడుతున్నాను అని. కొంత దూరం వెళ్ళిన తర్వాత నక్క అంటుంది, పెద్ద జంతువు లేదు, ఏం లేదు, నేను ఇంకా పరిగెత్తలేను, అసలు ఏంటా పెద్ద జంతువు. నక్క కుందేలుని అడుగుతుంది, కుందేలు ఎలకని అడుగుతుంది, ఎలక చీమని అడుగుతుంది.
ఆ చీమ చెప్తుంది, ఆ పెద్ద జంతువు ఇంత పెద్ద గండు చీమ అంటుంది. గండు చీమ అంటుంది కుందేలు. ఎలక గండు చీమ అంటుంది కుందేలు. గండు చీమ అంటుంది నక్క. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనకి తెలియకుండా ఎవరిదో, ఎవరి ఫ్రైటో, ఎవరి ఫియరో మన మీదే తీసుకుని మనం పరిగెడుతున్నాం. దిస్ ఇస్ నాట్ ట్రూ. సాధారణంగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్లో సగం అసలు ప్రాబ్లమ్సే కావు. అవి జస్ట్ యాక్చువల్లీ స్టేటస్లో డిఫరెన్స్ చూపిస్తే కనుక అవి వెళ్ళిపోతాయి. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం, అతని దగ్గర ఎగ్జామ్కి కావాల్సిన పుస్తకాలు అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఎగ్జామ్కి కావాల్సిన పుస్తకాలు లేవు. నా దగ్గర ఎగ్జామ్కి కావాల్సిన పుస్తకాలు లేవు అని నేను అనుకోక్కర్లేదు. నా స్టేటస్ ఏంటి అక్కడ? పుస్తకాలు లేని స్టేటస్. నేను కావలిస్తే లైబ్రరీకి వెళ్ళి చదువుకోగలను, లేకపోతే పుస్తకాలు ఉన్న వాళ్ళతో కంబైన్డ్ స్టడీస్ కూడా చేయగలను. ఆల్ దట్ ఐ హ్యావ్ టు డూ ఈజ్ నా ఉన్న స్టేటస్ నుంచి ఇంకొక స్టేటస్కి మార్చడమే. పుస్తకాలు లేని స్టేటస్ నుంచి పుస్తకాలు ఉన్న స్టేటస్కి మనం మారడమే. If the mountain, it doesn't come to the Muhammad should go to the mountain. This simple one. మనం దీని ప్రాబ్లం కింద తీసుకుంటున్నాం. ఈ ప్రాబ్లంకి, వీటికి, వాటికి అన్నింటికి గన్ షాట్ సొల్యూషన్. టుడే ఐ హ్యావ్ కమ్ హియర్ టు స్పీక్. అసలు మన సంప్రదాయాలు, మన ఆటలు పాటలతో హౌ బెస్ట్ వీ కెన్ రియల్లీ అచీవ్ అవర్ ఓవరాల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. The bestest philosophy in our life, in our Indian philosophy is attachment with detachment and detachment in attachment. మనం పూజ చేసేటప్పుడు ఆవాహన చేస్తాం, అదే తర్వాత ఉద్వాసన కూడా మనమే పట్టించేస్తాం. గణేష్ నవరాత్రులు చేస్తామా లేదా? గణేష్ నవరాత్రులు చేస్తాం కదా. గణేష్ నవరాత్రులు చేసినప్పుడు ఏం చేస్తుంటా? వినాయక విగ్రహాన్ని వెతికి మనకు నచ్చిన బజార్లోకి వెళ్ళి కొనుక్కుని వచ్చి ఇంటికి తీసుకుని వస్తాం. ఆ మట్టి వినాయకుడి మీద 2 రంగులతో ఇలా అంటుంటాం. ఆయనకి నీళ్ళతో పూజ చేసేటప్పుడు ఎక్కడ రంగు పోతుందో అనేసి జాగ్రత్తగా 9 రోజులు ఇక్కడ అక్కడ చల్లకుండా చల్లుతాం. ఫైనల్గా ఆయన మనం కలిపేది ఎక్కడ? ఆయన కూడా 9 రోజులు జాగ్రత్తగా ఉంటామా లేదా? ఇదే అటాచ్మెంట్, డిటాచ్మెంట్. ఆ వినాయక చవితి రోజు పూజ చేసేటప్పుడు మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, జాతస్య ధ్రువం మృత్యు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేనమ్మా. వినాయకుడు వస్తాడు, వినాయకుడు వెళ్ళిపోతాడు. నేను వస్తాను, నేను వెళ్ళిపోతాను. నువ్వు వస్తావు, నువ్వు వేరే వాళ్ళ ఇంటికి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు. సింపుల్ ఫిలాసఫీ మనం కూడా మన పిల్లలకి అందిస్తే డెఫినెట్గా వాళ్ళు ఏ విధమైన స్ట్రెస్కి లోపడరు. స్థానభ్రంశం అనేది క్వైట్ కామన్. ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటామో మనకి తెలియదు. పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు గిట్టక మానదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండాలని రూల్ లేదు. దట్ వాజ్ ద ఫిలాసఫీ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఫాదర్. అమేజింగ్. పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత దుఃఖం వచ్చింది, కానీ తట్టుకునే శక్తి మాత్రం తప్పకుండా వినాయక చవితి పూజ రోజు నాన్నగారి పక్కన కూర్చున్నందుకు వచ్చింది నాకు. దట్ వాజ్ ఇట్. లెట్ us go ahead. ఈ పూజల దాంతో పూజ చేసేటప్పుడు ఒక సంకల్పం పెట్టుకుంటాం. మన ఇంట్లో జరిగే నిత్య పూజా విధానం, నిత్య డైలీ లైఫ్లో మనం చేసే పనులని మనం ఫోకస్ చేసి మనం అబ్జర్వ్ చేసి చూస్తే కనుక వీ డోంట్ రిక్వైర్ ఎనీ అదర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్. మన ఇంట్లో వ్రతం చేసుకునేటప్పుడు, పూజ చేసుకున్నప్పుడు ఎవరినో నలుగురిని కూర్చుని పిలుచుకుని ఒక పూజ చేసుకునేటప్పుడు పంతులు వస్తారు, పురోహితుడు వస్తారు, స్వామీజీ ఆయన వస్తాడు, ఆయన కూర్చుంటారు. ఆయన అంటాడు ఏంటి అని అంటే, అమ్మ ఏం కావాలో అన్నీ తెచ్చుకోండి, ఒకటేసారి కూర్చోండి, సంకల్పం చేసిన తర్వాత మాత్రం కదలడానికి వీలు లేదు. సరే అంటాం, అన్నీ తెచ్చుకున్నామన్న భ్రమలో ఉంటాం. అక్కడ దాకా వెళ్ళేసరికి పువ్వులు మిస్ అయిపోయాం. ఆ పురోహితుడు అంటాడు, నేను లేచి తీసుకురానా అండి అని పురోహితుడిని అడిగితే, వద్దు, సంకల్పం చెప్పిన తర్వాత కదలకూడదు. ఒక గోల్ మనం సెట్ చేసుకున్న తర్వాత ఆ పాత్ నుంచి మనం డీవియేట్ అవ్వకూడదు అన్న లక్ష్యం ఇక్కడ చెప్పడం. తర్వాత పువ్వులు లేవు, మరి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి? పువ్వులు లేకపోతే ఆయన అంటాడు, ఏం పర్వాలేదు, పుష్పార్థాన్ అక్షతాన్ పూజయామి. వేసేసాడు, అక్షంతలు వేసేసారు. ఆ పెద్ద ప్రాబ్లం అనుకుని మనం ఏమనుకున్నామో ఆయన దాన్ని సింపుల్ ప్రాబ్లం కింద తీసి మన సంకల్పాన్ని, మన కోరికల్ని తీర్చడానికి అదే విధంగా ఆ లైన్లో వెళ్ళి ఆ గోల్ని మనం సాధించేటట్టుగా చేశారు. ఇఫ్ యూ జస్ట్ కిన్ అబ్జర్వ్ వాట్ ఆర్ ఆల్ ద రిచువల్స్ అండ్ దెన్ వాట్ ఆర్ ఆల్ అవర్ వర్షిప్స్, a secret behind it will come to know అదే గోల్ సెట్టింగ్, అందులోనే సంకల్పం ఉంది. And today's my topic is the theme is bigger than the speaker.
థీమ్ చాలా పెద్దది. నాలాంటి స్పీకర్లు 100 మంది వస్తారు వెళ్తారు. డోంట్ టేక్ మీ ఇంటూ కన్సిడరేషన్, బట్ ప్లీజ్ టు టేక్ ద థీమ్ ఇంటూ కన్సిడరేషన్. ఐఎమ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ అ థీమ్. జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ, నైతిక వికాసానికి, సాంఘిక వికాసానికి, ఇమోషనల్ డెవలప్మెంట్కి, ఉద్వేగ వికాసానికి, భౌతిక వికాసానికి, మానసిక వికాసానికి, ఇంటెలెక్చువల్ వికాసానికి, ఇమోషనల్ వికాసానికి, ఫర్ ఆల్ దిస్ వన్ గన్ షాట్ సొల్యూషన్ ఏమన్నా ఉంది అని అంటే మన సంస్కృతి, మన సంప్రదాయపు ఆటలు. హౌ ఈస్ దాట్? ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. పని మీద ఒకసారి ఎప్పుడు మామూలుగా అటు ఇటు వెళ్తూ ఉంటాం. ఒకసారి బయట దేశాలకు వెళ్ళినప్పుడు కొంత ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చింది నాకు. చక్కగా పౌష్టికాహారం శుభ్రంగా దొరికినందుకు పుష్టిగా తయారై కూర్చున్నాను. 5-6 రోజుల్లో నేను ఇంకా వెనక్కి తిరిగి అమెరికా నుంచి ఇండియాకి రావాలి అనుకున్నప్పుడు, మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు ఇండియన్ అటైర్లో, ఇండియన్ డ్రెస్సెస్లో నేను ఫిట్ అవ్వాలి కాబట్టి అర్జెంటుగా నా ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ గుర్తుకొచ్చాడు. ఆయనకి ఫోన్ చేశాను. ఆయనకి ఫోన్ చేసినప్పుడు ఆయన అన్నారు, నేను చెప్పాను, ప్లీజ్ ఐ హ్యావ్ గోట్ ఓన్లీ 5 days ఇన్ మై హ్యాండ్. ఆ మిగిలిన 2 రోజులు నేను ఫ్లైట్లోనే ఉంటాను కాబట్టి డోంట్ కౌంట్ దోస్ 2 days అని. నాకు క్విక్గా, నేను గుండెలు తీసిన మునగాళ్ళ, కండలు పెరిగిన రాణిలా ఉన్నాను. ఐ వాంట్ మై హ్యాండ్స్, ఇక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయింది, ఐ వాంట్ టు షట్ దిస్ ఫ్యాట్ ఆఫ్. క్విక్గా గన్ షాట్లో నాకు ఒక సొల్యూషన్ కావాలి అని అడిగాను. ఆయన చెప్పారు, ఓకే, ఆర్ యూ రెడీ టు డూ వాట్ ఎవర్ ఐ సజెస్ట్ యూ? ఐ సెడ్ నో, వై నాట్. ఆయన చెప్పింది ఏంటి అని అంటే, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్, క్లాప్ దెమ్ దేర్ అండ్ దెన్ డ్రాప్ దెమ్ డౌన్ అండ్ దెన్ క్లాప్ దెమ్ బ్యాక్. 10 సెట్లు చేయమ్మా రోజు, చాలు, నీకు చేతుల దగ్గర కండ కరిగిపోతుంది అని. సరే, నేను ఇలా చేస్తూ ఉంటే వే బ్యాక్ నాకెందుకో మా అమ్మగారు పూజ చేసే విధానం గుర్తుకొచ్చింది. మా ఇంట్లో పొద్దునే మా అమ్మగారు, భానుమూర్తి వచ్చాడా, ఆ భాస్కరుడు వచ్చాడా, అమ్మ చూడమ్మా నిన్న తొందరగా వచ్చాడు, ఈరోజు ఇంకా బయటికి రాలేదేంటి, ఒకసారి వెళ్ళి చూడు అని అడుగుతూ ఉండేది. ఈ భానుమూర్తి, భాస్కరుడు అంటే ఎవరో మా బావాను, వేరే వాళ్ళ బావా కాదు, సూర్యుడు. ఆ వచ్చాడు అని చెప్తే కనుక అమ్మ బయటకు వెళ్ళి ఆయనని చూస్తూ ఇలా 108 సార్లు శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ అనుకుంటూ స్తోత్రం చదువుకుంటూ ఆయనకి ఇలా వెనక దండాలు ముందు దండాలు పెడుతూ పూజ చేసేది. నేను ఇలా చేస్తున్నప్పుడు ఐ గాట్ కనెక్టెడ్ టు ద సేమ్ వన్. మా అమ్మగారు చేసినప్పుడు ఎప్పుడు నేను నోటీస్ చేయలేదు. నా ఫిట్నెస్ ట్రైనర్ చేసినప్పుడు 1 గన్ షాట్లో 3 పిట్టలు ఒకే దెబ్బకి రాలే. అక్కడ ఎండ మొహం మీద పడుతోంది, స్పిరిచువల్గా ఛాంట్ చేస్తూ స్పిరిచువల్ కనెక్ట్ ఉంది, అక్కడ సైకలాజికల్ బ్యాలెన్స్ ఉంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది. నేను ఇవి చేయడానికి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్కి వెళ్తాను. ఆ ఎండ నాకు పడకుండా నేను ఎవ్రీ మంత్ నేను పీరియాడికల్గా నేను వైటమిన్ డి షాట్స్ తీసుకుంటూ ఉంటాను. అది ఇక్కడ అక్కడ పింపుల్స్ వచ్చినందుకు బ్యూటీ పార్లర్కి పరిగెడుతూ ఉంటాను. ఇవి ఏమీ అనవసరం, మనకి ఏమీ అక్కర్లేకుండా ఒక్కసారి పొద్దున్నే 108 సార్లు ఆ సూర్య భగవానుడికి దండం పెడితే కనుక అందరికీ అన్నీ సెట్ అవుతాయన్న సింపుల్ సీక్రెట్ నాకు అప్పుడు తెలిసింది. ఇట్స్ అ వెరీ సింపుల్ వన్. సూక్ష్మంలో మోక్షం. మనకి ఉన్నవన్నీ వదిలేట్టేసుకుని 3 చోట్లకి, 4 చోట్లకి, 5 చోట్లకి పరిగెడుతున్నాం. What are all the things I have learned from my mother and father? I would like to tell you all. ఇప్పుడు మనకి డ్రగ్స్ గురించి చాలా ఇది అవుతోంది, అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఒక ప్రాబ్లమే. ఇలోపింగ్, పారిపోతున్నారు ఇంట్లోంచి, అది ప్రాబ్లమే. అండ్ అటెంప్టింగ్ సూసైడ్, అది ప్రాబ్లమే. ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద మైండ్, ఇది ప్రాబ్లమే. అన్నిటికీ అన్ని రకాల మెడికేషన్ అన్నీ అయిన తర్వాత అందరు ప్రముఖులు కూడా వచ్చి చెప్పేది ఒకటే చెప్తున్నారు, ఏంటి అని అంటే స్కూల్లో మోరల్ ఎడ్యుకేషన్ ఉండాలి. స్కూల్లోనే కాదు, ఇంట్లో కూడా ఉండాలి అన్నది నేను చెప్తాను. యాజ్ అ పేరెంట్, యాజ్ ఎల్డర్స్, వీ హ్యావ్ టు రియల్లీ టేక్ కేర్, బికాస్ వీ వర్ బీయింగ్ టాట్ బై మై పేరెంట్స్ ద సేమ్. మా ఇంట్లో మామిడి మొక్కలు ఉండేవి, జామ చెట్లు ఉండేవి, దానిమ్మ చెట్లు ఉండేవి, ఇన్ని చెట్లు ఉండేవి. మామిడి చెట్టుకి కాయ కోసేటప్పుడు 70% మాత్రమే కాయ కోయాలి మా అమ్మగారి అకార్డింగ్లీ. 70% కోయాలిను, 70%లో మనం తినాలి, పక్క వాళ్ళందరికీ పంచాలి. మిగిలిన 30లో 10% ఆ
చెట్టు కింద సాయిల్ని తవ్వాలి, దాంట్లోనే బరీ చేసేయాలి, ఆ చెట్టుకే ఇవ్వాలి, మిగిలిన 20% పిట్టలకి, ఉడతలకి, కోతులకి ఇవ్వాలి. దిస్ ఇస్ ఇట్. అందుకనే ఎంత ప్రాడ్యూస్ చేతిలోకి వచ్చినా ఎప్పుడు అంత ఫుల్ బకెట్ తీసుకున్నా కూడా ఎప్పుడు ఇది ఇంత నాది కాదు అనే మాట అది నా మైండ్లో ఇప్పటికీ ఫిక్స్ అయిపోయింది. వి అబ్జర్వ్ అండ్ వి డూ. రెండోది, క్రాస్ కల్చరింగ్ చేసేవాళ్ళం అమ్మ మేము. వైట్ రోజుకి రెడ్ రోజ్ పెట్టేసి పింక్ రోజుని ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. అది చేసేటప్పుడు ప్రతిసారి ఎప్పుడు క్రాస్ కల్చర్ చేసినా కూడా అమ్మ మా దగ్గర నుంచి ఒక ప్రతిజ్ఞలాగా ఒక ప్రామిస్, ఒక వర్డ్ తీసుకునేది. అబ్నార్మల్ గాను, వితౌట్ అని అంటే ఇల్లీగల్ గాను, దీనికి దానికి సరిపడని వాటికి క్రాస్ కల్చర్ నేను చెయ్యను అని ఒక మాట తీసుకున్న. ఇది చిన్నప్పుడు అడిగేవాళ్ళం, ఒకవేళ నేను దీన్ని దాంతో క్రాస్ కల్చర్ చేస్తే ఏమవుతుందమ్మా అని. వచ్చే జన్మలో చేతుల ప్లేస్లో కాళ్ళు ఉంటాయి, కాళ్ళ చేతిలో చేతులు ఉండి పుడతావు నువ్వు అని చెప్పేది అమ్మ. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియంట్ ఫర్ మీ టు రియల్లీ గెట్ స్కేర్డ్ అండ్ దెన్ నాట్ టు డూ ద థింగ్స్. A simple things really taught us so many things. And another thing which we have learned, and then అది నాకు ఇప్పటి వరకు చాలా బెనిఫిట్ అయినది ఇంకొకటి చెప్తాను. మా ఇంట్లో ప్రతి బుధవారం రోజు పొద్దున లేవగానే అమ్మ వెళ్ళి ఆ మెయిన్ని ఆఫ్ చేసేసేది. ఆ రోజు ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఏవి ఇంట్లో పనిచేయవు. ఆ రోజు ఇంట్లో పెళ్ళున్నా, నా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా, ఏమున్నా ఆ రోజు అన్ని పవర్లెస్గానే జరగాలి. దాని మీద మాకు అలవాటు అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళినప్పుడు సడన్గా పవర్ కట్ అయినా, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పవర్ కట్ అయినా అవి ఏవి మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. మాకు వి గాట్ యూస్ టు ఇట్ అండ్ దెన్ వి వర్ జస్ట్ డూయింగ్ అవర్ ఎగ్జామ్స్ ఎక్సలెంట్లీ వెల్. ప్రాబ్లం నుంచి బయటకి రావాలంటే ఫస్ట్ ప్రాబ్లమ్ని ఫేస్ చేయండి. అందులో ఉంటే 100 రకాల సొల్యూషన్స్. ఈ సొల్యూషనే కాదు, మీకు ఇంకా దీనికన్నా బెస్ట్ సొల్యూషన్ రావచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ వర్ టాట్ బై మై పేరెంట్స్. థర్డ్ వన్, పేరెంటాలు అవుతూ ఉండేవి ఇంట్లో. ఈ పేరెంటాలు అనగానే మాకు 1 month నుంచి పెద్ద సందడి. ఒక్కొక్క ప్రాబ్లం గురించి మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. హౌ టు కంట్రోల్ అవర్ సెల్ఫ్, హౌ టు గెట్ అలాంగ్ విత్ అవర్ సెల్ఫ్, అండ్ ఎథికల్ గాను, మోరల్ గాను, వాల్యూ సిస్టంలో ఆ ఫ్రేమ్లో ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు ఫైనల్గా. ఎన్వైరన్మెంటల్ కేర్. మా ఇంట్లో మై మదర్ హ్యాడ్ పాస్డ్ అవే. మై పేరెంట్స్, బోత్ మై పేరెంట్స్, ఐ హావ్ లాస్ట్ దెమ్ 60 years, couple of years ముందు దే పాస్డ్ అవే. టిల్ ద లాస్ట్ డేట్ చాలా పేరెంటాలు అవుతూ ఉండేవి. వినాయక చవితికి వచ్చేవాళ్ళు, దసరా, ఇక్కడ శ్రావణ శుక్రవారాలు ఇలాంటంటూ పేరెంటాలు జరుగుతూనే ఉండేవి. ఎప్పుడు వచ్చినా కూడా ఒక 10-11 స్టీల్ ప్లేట్స్ నిండా ఒక శనగలు పెట్టుకునేవాళ్ళు. అమ్మ ఇచ్చే తాంబూలం వేరు, మేమిచ్చే తాంబూలం వేరు. ఆ ప్లేట్లు పెట్టిన తర్వాత దాంట్లో ఒక పండు తాంబూలం ఉండేది. అందులో మాకు హైదరాబాద్లో ఖాదీ సెంటర్లో పెద్ద పెద్ద హ్యాండ్ కర్చీఫ్లు దొరికేవి. ఆ స్టీల్ ప్లేట్లో ఒక హ్యాండ్ కర్చీఫ్ పెట్టేసే ఇచ్చేది అమ్మ. తాంబూలం తీసుకున్న వాళ్ళు హ్యాండ్ కర్చీఫ్ ఇలా పరుచుకునేవాళ్ళు, ఈ శనగలు అవన్నీ దాంట్లో వేసుకునేవాళ్ళు, మూట కట్టుకుని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. స్టీల్ ప్లేట్ మాకు వెనక్కి ఇచ్చేవారు. ఇప్పుడు గమనించండి, అండ్ వీ స్టిల్ ఫాలో ఇట్. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ సంచి ఉంటుంది, అందులో ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది, అందులో ఒక ప్లాస్టిక్ తమలపాకు ఉంటుంది, దానికి ఒక ప్లాస్టిక్ కుంకుమ అతికిచ్చి ఉంటుంది, ఆ పక్కన ఒక ప్లాస్టిక్ పసుపుది అతికిచ్చి ఉంటుంది, ఆ ప్లాస్టిక్ పొట్లంలో ఇంకొకటి ఏదో ఉంటుంది. ఇన్ని కృత్రిమంగా మనకిచ్చి పరిపూర్ణంగా వాళ్ళ కోరికలు కంప్లీట్ అవ్వాలి అంటే అవుతాయా? yes or no? సో వీ హ్యావ్ టు బీ ఆర్గానిక్. మనకి కావాలి అని అంటే మన చేతిలో చేయగలిగినవి చాలా ఉన్నాయి. ఫ్లిప్ కమింగ్ టు యాప్స్, పిల్లలకి ఇచ్చే తాంబూలాలు వేరేగా ఉన్నాయి. మాకు హైదరాబాద్లో పుల్లారెడ్డి స్వీట్ స్టాల్ వాళ్ళు నడిపించే ఒక బుక్ హౌస్ ఉండేది. ర్యాండమ్గా పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళి రకరకాల పుస్తకాలు మేము కొనుక్కునేవాళ్ళం. పిల్లల చేత పుస్తకం ఇప్పించేది. 1 రూల్ ఉండేది. మళ్ళీ ఏంటి అని అంటే, మేము పుస్తకం ఎవరికన్నా ఇవ్వాలి అని అంటే ఆ పుస్తకాన్ని ముందు మేము చదవాలి. అండ్ షీ ఆల్వేస్ యూస్ టు ఎన్కరేజ్ అస్. ఏంటి అని అంటే, అదిగో మీ ఫ్రెండ్ శ్రీహిత వచ్చింది కదా, మొన్న ఎప్పుడో 24వ పేజీ చదువుకుంటే, అమ్మ శ్రీహితకి ఇది చెప్పాలి అన్నావు కదా, శ్రీహితకి బుక్ ఇచ్చేటప్పుడు 24వ పేజీ గురించి చెప్పు అని. This is how we used to really exchange knowledge. Modi garu ippudu vacharu. India is known for our knowledge and then wisdom. Let us actually share it and then care for it.
ఈ పుట్టినరోజు నుంచి మనం అందరం పుస్తకాలే ఇద్దాం. మనం చదివేసింది మనకు అక్కర్లేంది ఒక 4-5 కాపీలు ఉన్నవి పంచిపెట్టాడేం కాదు, అవసరానికి తగ్గట్టు పుస్తకాలు ఇద్దాం. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ లెర్న్డ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ ఈజ్, ఇంకా అక్కడి నుంచి మనం పక్కకి జరిగితే సాంప్రదాయపు ఆటలు. ఒక మనిషి, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, నేను ఆఫీస్ స్టేటస్ ప్రొఫైల్లో ఉంటాను, ఆమె మేడం ఓవర్ దేర్, ఆమె బాస్ ఓవర్ దేర్. ఇంటికి వస్తే కనుక ఆమె సిస్టర్ దేర్, ఆమె డాటర్ దేర్, ఆమె వైఫ్ దేర్, ఇన్ని రకాల కాంబినేషన్లో నేను ఉంటాను. కానీ మనిషిని మనం పూర్తిగా మర్చిపోయేది ఒక్కటే ఒక ప్లేస్లో, అది ఎక్కడా చెప్పండి? వేర్? మనల్ని గురించి, మన స్టేటస్ ప్రొఫైల్ గురించి పూర్తిగా మర్చిపోయి కంప్లీట్గా లీనమైనది మనం ఆటలాడేటప్పుడు మాత్రమే. ఎస్ ఆర్ నో? ఆటలాడేటప్పుడు బాస్ వెళ్తుందా, బాస్ని వెళ్తుందా, మేడం వెళ్తున్నారా, మిస్ట్రెస్ వెళ్తున్నారా, సిస్టర్ వెళ్తున్నారా, నథింగ్ యాజ్ సచ్. వెళ్ళేటప్పుడు ఎదురుగుండా వాళ్ళని అవుట్ చేయడానికే వెళ్తాము, అంతే. మనల్ని గురించి మనం మర్చిపోతాం. డీప్ మెడిటేషన్లో ఉన్న స్టేటస్ మనం ఆటలు ఆడడం వల్ల మనం ఇట్టే సాధించుకోవచ్చు. బయట ఆటల సంగతి నాకు తెలియదు, సాంప్రదాయపు ఆటలు, మన ట్రెడిషనల్ ఆటలు ఉన్నాయి. దాంట్లో వైద్యం ఉంది, దాంట్లో విజ్ఞానం ఉంది, దాంట్లో వినోదం ఉంది, దాంట్లో ఆరోగ్యం ఉంది, దాంట్లో ఆనందం ఉంది, దాంట్లో ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది. We will get the spark there. ఎంత మంచి ఆటలంటే అదేంటి? ఒప్పుల కుప్ప వయారి భామ. ఒప్పుల కుప్ప వయారి భామ, మినపాపప్పు, మెంతి పిండి, తాటి బెల్లం, తవ్వెడి నెయ్యి, గుప్పెడు తింటే కులుకులాడి, నడుము గట్టి, నా మాట వినవే అని. సింపుల్ ఫండా. ఆయుర్వేదం డిగ్రీలో మనకు సీట్ రాకపోయినా నడుం కట్టి పడ్డానికి ఏం చేసుకుని ఏ ఉండ తినాలో మనకు ఇట్టే అయిపోయింది. అది ఆటలో ఆట ఉంటుంది. ఈ మధ్య వాట్సాప్లో యాక్చువల్లీ చాలా ఒక వీడియో చాలా రౌండప్ చేస్తోంది. జాపనీస్ వీడియో. 5 వేళ్ళు ఇలా ఇలా అనండి యాంగర్ పోతుంది, ఇలా ఇలా అనండి కడుపు నొప్పి పోతుంది, ఇలా ఇలా అనండి పోతాయి, ఇలా ఇలా అనండి, ఇలా ఇలా అనండి. సో మనకి ఇవన్నీ కూడా జస్ట్ ఉప్పుల కుప్పతో, ఈ చేతుల్లో చెయ్యి పట్టుకుని కాళ్ళ మీద ప్రెషర్ పెట్టుకుని అన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా ఇట్టే ఒక్కటేసారి మనకి అన్ని యాక్టివిటీస్ ఒకటేసారి ఆ ప్రెషర్స్ ఎక్కడెక్కడ పడాలో అక్కడ పడతాయి. ఆటకి ఆట, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. సింపుల్గా ఇవన్నీ చేయడానికి మనకి స్టేడియాలు వెళ్ళక్కర్లేదు. ఇంకొకటి, కొండ మీద కొక్కిరాయి కాలు జారి నేల పడే దానికేం మందు, వేపాకు చేదు, వెల్లుల్లి గడ్డ, నూనెమ్మ బొడ్డు, నూటొక్క ధార, పూటకొక్క తూరి. జస్ట్ ఇవన్నీ కలిపి మీరు కట్టేసేయండి, కాలు చక్కగా అదే అయిపోతుంది. పూటకి ఒక్కసారి కనుక దాన్ని వేసి కట్టుకడితే కనుక విత్ ఇన్ నో టైమ్ ద పర్సన్ హూ హ్యాడ్ రియల్లీ బ్రోకెన్ ద లెగ్ కెన్ రియల్లీ గో జంపింగ్. ఆటకి ఆట ఉంది, పాటకి పాట ఉంది, సందేశానికి సందేశం ఉంది, సందేహానికి ఏమన్నా ఉంటే తీర్చడానికి ఉంది. బాడీ విల్ బి రెజ్యువనేటెడ్, మైండ్ విల్ బి రెజ్యువనేటెడ్. We are really we are sharing the knowledge, we are gaining the knowledge, we are learning in each and every step by playing there. This is called learning. This is called learning. దాగుడు మూతలు ఆడతాం. ఎవరికైనా వచ్చా దాగుడు మూతల పాట? పాడదామా? దాగుడు మూత పిల్లి వచ్చే ఎక్కడ దొంగలు, గాప్చుప్ గాప్చుప్ గాప్చుప్. ఎంత మంచి ఆట. దాగుడు మూత దండాకోర్. దాగుడు మూతలు మనం ఆడేటప్పుడు కళ్ళకి గంతలు కట్టుకుంటాం. సైకాలజీలో మేము చెప్తూ ఉంటాం, ఒక బ్రెయిన్ యాక్టివిటీ, రైట్ అండ్ దెన్ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివిటీని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలమ్మో, ఒకసారి ఇటును ఒకసారి అటు ఇటు మార్చి ఉండాలి అని. ఈ దాగుడు మూతలు దానికి క్విక్కెస్ట్ సొల్యూషన్. మనకి దాగుడు మూతలు ఆడడానికి ఏం చేస్తూ ఉంటారంటే కళ్ళకు గంతలు కట్టేస్తారు. కళ్ళకు గంతలు కట్టినప్పుడు మనకి కళ్ళు తెరుచుకున్నప్పుడు కనపడనివి, వినపడనివి, సూక్ష్మంగా ఉన్నవన్నీ కూడా మనం వినడానికి ప్రయత్నం చేస్తాం. అవునా కాదా? అవి నాట్
really making use of the other senses which we have not really used while opening our mouth? Yes or no? ఎంత బ్యాలెన్స్డ్ లైఫ్ అండి ఇది. జస్ట్ కళ్ళకు గంతలు కట్టేసి వదిలేస్తే కనుక దాగుడు మూత అటు ఇటు అయింది. కంప్లీట్ ఓవరాల్గా వీఆర్ మేకింగ్ ఆల్ అవర్ సెన్సెస్ టు రియల్లీ మ్యాచ్ దేర్, హ్యాపెన్ దేర్ అండ్ దెన్ రెజ్యువనేట్ దేర్. చోర్ పోలీస్ ఆట ఆడేవాళ్ళం, మీరు ఆడతారా? మేము ఆడేవాళ్ళం మేడం అంటున్నారా? చోర్ పోలీస్ ఆట, దీనివల్ల మనకు తెలిసేది ఏంటి? వాట్ ఈస్ అ లర్నింగ్ పాయింట్ అవుట్ ఆఫ్ చోర్ పోలీస్ చెప్పండి. చోర్ పోలీస్ పక్కా చోర్, యూ రన్ ఐ రన్. చోర్ పోలీస్ ఆటలో ఒకసారి రన్నింగ్ అనే అతను చోరు, నేను పోలీస్. నెక్స్ట్ సారి నేను చోర్, అతను పోలీస్. మనం చోర్గా ఉన్నప్పుడు, చోర్ పోలీస్లో చోర్గా ఉన్నప్పుడు పోలీస్ యాక్టివిటీ చేస్తామా? ఎస్ ఆర్ నో? అబ్సల్యూట్లీ నో. పోలీస్ యాక్టివిటీలో ఉన్నప్పుడు చోర్ యాక్టివిటీస్ చేస్తామా? చెయ్యొచ్చు అనకండి. ఓకే, నో. ఈ ఒక్క సింపుల్ ఫండా మనం మైండ్లో పెట్టుకుంటే కనుక, మేడం నాకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, మేడం నా మైండ్ ఇలా హెవీగా ఉంది, మేడం దిస్ ఈజ్ ఇట్, మేడం దట్ ఈజ్ ఇట్, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు రియల్లీ గెట్ రిజాల్వ్ విత్ ఇన్ నో టైమ్. ఆఫీస్లో పనిచేసినప్పుడు మనం ఏ స్టేటస్ ప్రొఫైల్లో ఉన్నామో ఆ స్టేటస్ ప్రొఫైల్లోనే ఉండాలి. అంటే పోలీస్ ఆట ఆడినప్పుడు పోలీస్ స్టేటస్లో ఉన్నట్టు, ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ దాంట్లోనే ఉండాలి. ఇంటికి వచ్చినప్పుడు కూతురుగానో అల్లుడుగానో ఏదిగానో బ్రదర్గానో ఏ ఉంటావో ఆ స్టేటస్ ప్రొఫైల్లో ఉండాలి. అక్కడిది ఇక్కడదక్కడ చేస్తే కనుక గేమ్ ఓవర్. వీ కెనాట్ రియల్లీ విన్ ద మ్యాచ్ అండ్ వీ కెనాట్ ఈవెన్ విన్ అవర్ లైఫ్. సింపుల్ థింగ్స్, ప్రతి సూక్ష్మంలో చిన్న దాంట్లోంచి పెద్ద పెద్ద ఫిలాసఫీ చెప్పడానికి మనకి ఇంతంత మన ఎదురుగుండా చేతిలోంచి ఒలిచిపెట్టి ఇస్తుంటే ఇన్నిన్ని పుస్తకాలు చదువుతుందో అంతంత గొప్పవాళ్ళ పేర్లు చూసుకుని ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో కూర్చుని ఏం అక్కర్లేదు, ఇంట్లో కూర్చుని గచ్చకాయలు ఆడినా కూడా మనకు అర్థమవుతుంది. కానీ కనెక్ట్ అవ్వాలి. ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్ కనెక్ట్. ఇంకొక ఆట ఉంది, చైన్ ఆట అంటాం. చైన్, ఐ డు నాట్ నో వాట్ యు కాల్ ఇట్ యాజ్. చైన్ ఆట అనంటే ఓ 10 మంది, నేను ఒక గ్రూప్లో ఒక 10 మంది ఆడుతూ ఉంటారు. 10 మంది ఆడుతున్నప్పుడు నేను దొంగ అయినప్పుడు నేనేం చేయాలంటే పరిగెత్తుకుని ఒకళ్ళని ముట్టుకోవాలి. ఆ ముట్టుకున్నప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఆ ముట్టుకున్న అమ్మాయి నేను ఇద్దరం ఇలా చేతులు పట్టుకుని ఇద్దరం పరిగెడతాం, అలా ముగ్గురం పరిగెడతాం, అలా నలుగురం పరిగెడతాం, అలా 5గురం పరిగెడతాం. 6 తర్వాత అసలు గేమ్ మొదలవుతుంది. ఎందుకంటే 6 తర్వాత మిగిలిన 4 ఇద్దరు ఇటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు. ఇటు పరిగెత్తడానికి ఈ లాస్ట్లో ఉన్న 6గురిలో ఆ ఇద్దరు చైన్ అటు లాగుతూ ఉంటారు, ఈ ఇద్దరు చైన్ ఇటు లాగుతూ ఉంటారు. దిస్ ఈస్ కాల్డ్ కార్పొరేట్స్లో మన టీంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకుని పని చేయడానికి ఈ ఆట ఆడిస్తే చాలు. వీ కెన్ రియల్లీ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అంత ఈజీ కాదు. అటువైపు మనల్ని లాగే వాళ్ళని ఇటువైపు తీసుకురావడం అంత ఈజీ కాదు. మన చేతిలో మనకి ఇచ్చిన పని ఆ మిగిలిన ఇద్దరు 4 ప్లేయర్స్ కింద అన్నమాట. సో వెన్ యూ రియల్లీ గో గెట్ అలాంగ్, అందరూ ఒక త్రాటి మీద వచ్చి ఒకలాగే మాట్లాడి ఒకలాగే అనుకుని ఒకళ్ళనే పట్టుకుంటే తప్ప ఆ పని అవ్వదు. దిస్ ఈజ్ ద టీమ్ స్పిరిట్ అండ్ హౌ వీ కెన్ రియల్లీ అచీవ్ ఆల్ అవర్ థింగ్స్ బీయింగ్ ఇన్ ఎ గ్రూప్. సింపుల్ థింగ్స్, చిన్న ఆటలు, పెద్ద రిజల్ట్స్. మనం ఆటలు ఆడేటప్పుడు వీ పర్స్పైర్. లాస్ట్ టైం నువ్వు పుల్లల గోపీచంద్ వి వర్ షేరింగ్ ఆన్ ద సేమ్ డాస్. నేనేదో నాది అది ద డయాస్ ఈజ్ ఆఫ్ ద సైకాలజీ బేస్డ్ అండ్ దెన్ స్పోర్ట్స్ బేస్డ్ డయాస్ అన్నమాట. క్రూడ్ సైకాలజీ ఏదో మాట్లాడిన తర్వాత పుల్లల గోపీచంద్ నెక్స్ట్ మాట్లాడారు. ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ నాకు అద్భుతంగా అనిపించింది. ఆయన ఏం చేశారు అంటే, మనం ఇండియన్స్, మనం వేరే ఏ పర్ఫ్యూమ్స్ వాడద్దు, మన చెమటే మన పర్ఫ్యూమ్ అని అనౌన్స్ చేద్దాము అని. ఎంత మంచి మాట అండి.
చెమట రాకుండా చెమట వచ్చే చోట్లన్నిటినీ డియోతో మనం కప్పి మూసి పెట్టేస్తుంటే అవి అక్కడి నుంచి కాకుండా వేరే చోట నుంచి వస్తూ ఉంటే అవన్నీ మనకి పింపుల్స్ వస్తూ ఉంటే మనం దీనికోసం ఇంకొక చోట పరిగెడుతూ ఉంటే అది రియాక్ట్ అయ్యి ఇంట్లో కూర్చుంటే మొహం కప్పుకొని మనం కాన్ఫిడెన్స్ కోల్పోతే ఇన్ని రకాలుగా ఎందుకు చెమట కూడా అదేదో ప్రేమికుడు సాంగ్లో ఒకటి ఉంది, చెమట కూడా మంచి మంచి గంధం, చెమట కూడా మంచి గంధం. లెట్ us యాక్చువల్లీ గో బ్యాక్. మనకున్న ఒరిజినాలిటీతోనే మనకి ముందుకెళ్దాం. మన సంపత్తు, మన సంప్రదాయాలు, మన సంస్కృతి, మన ఆటలు పాటలు మనం వీఆర్ గోయింగ్ టు రివైజ్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఆల్ దిస్ బ్యాక్ ఇన్ అవర్ యూనివర్సిటీ. ఆర్ యు ఆల్ దేర్ విత్ మీ? yes or no? నేలాబండ, కోతి కొమ్మచ్చి, సింపుల్ వన్స్. నేల మీద ఉండడం, బండ మీద. దిస్ ఈస్ ద బెస్ట్ వన్ హౌ టు లీడ్ అండ్ దెన్ లివ్ అవర్ లైఫ్స్. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చే మన సంప్రదాయాన్ని, మన ఆటల్ని, మన సంస్కృతిని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం, పరమాద్భుతం. ఎందుకంటే ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్ళిపోయాం. పెద్దవాళ్ళ నుంచి మీ చిన్నవాళ్ళ దాకా మరి మీరు ఆడారో లేదో మాకు తెలియదు, కానీ ఉప్పుల కుప్ప, వయ్యారి భామ కానీ, కోతి కొమ్మచ్చి, నేలాబండ, ఎన్ని ఆటలైనా ఆడడం అనేది ఇంతకుముందు మేము చేసుకున్న అదృష్టం మా ఏజ్లోది. ఎందుకనంటే చిన్నప్పుడు మేము మున్సిపల్ స్కూల్స్లో వాటిలో చదివాం. స్కూల్ నుంచి సాయంత్రం 5ంటికి వచ్చిన తర్వాత బయట నుంచే స్కూల్ బ్యాగ్ లోపలికి విసిరేసేవాళ్ళం. విసిరేసి లోపల ఆడుకొని 6:30కో 7ంటికో వస్తే అమ్మ స్నానం చేయించి అన్నం పెట్టేది. అప్పుడు హోంవర్క్ చేయాలనే టెన్షన్ అమ్మకి లేదు, నాన్నకి లేదు, మాకు లేదు. పొద్దున మహా అయితే టీచర్ దెబ్బ కొట్టేవాడు, కానీ మార్కులు మాత్రం 90 వచ్చేవి. ఏమిటి అని అంటే ఆ ఆటలు పాటల వల్లే. అద్భుతంగా గుర్తు చేశారు, సాంప్రదాయాలని అద్భుతంగా చిత్రీకరించారు. ఇటువంటి పోతుకూచి పద్మ గారు మాకు ఇక్కడికి వచ్చి మా కోసం, ఆవిడ నిన్న కలకత్తాలో ఉన్నారు, పొద్దున్న శంషాబాద్లో నోవాటల్ హోటల్లో కార్యక్రమం చేశారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, రాత్రికి బాంబే చేరుతున్నారు. అటువంటి అంత టైం లేనిటువంటి వ్యక్తి కూడా మన మీద అభిమానంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దయాకృప ఆవిడికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రమాశ్రీ గారిని నిజంగా ఈ కార్యక్రమానికి నిరంతర కృషి వల్ల రమాశ్రీ గారు వారిని సత్కరించాలని, మా కృష్ణమాచార్యులు గారు బొకే మొమెంటో ఇవ్వాల్సిందిగా, మా అనుపమ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.